నమస్తే, నేను బీకేఎస్ కన్నా. ఆర్కే రోజా ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మేము క్షమాపణ ఎందుకు చెప్పాలి, తప్పు చేసింది మీరంటున్నాయి. దొంగ 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 అని అరిచినట్టుగా ఈ రోజా గారి ఆర్కే రోజా గారి అరుపులు ఆ విధంగా ఉన్నాయి ప్రెస్ మీట్లో. అమ్మా, మీరు తిరుపతి లడ్డూలో కల్తీ చేశారు. తిరుపతి లడ్డు పవిత్రమైన ఆవు నెయ్యితో తయారు చేస్తే మీరు కెమికల్స్ తో తయారు చేశారు. దానికి మీరు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా ముఖ్యంగా నువ్వు తిరుపతి దర్శనాల టికెట్లు అమ్ముకొని డబ్బు సంపాదించుకొని నువ్వు దేవదేవుడు మీద వ్యాపారం చేసావు. నువ్వు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మీ జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడైన కోమల కరుణాకర్ రెడ్డిని, అదేవిధంగా వాళ్ళ బాబాయ్ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ చేసి మతాన్ని ప్రోత్సహించాడు. దానికి క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా అసలు క్రిస్టియన్ మతస్థుడైన జగన్మోహన్ రెడ్డికి ఆ దేవదేవుడు అంటే ఏ రోజు కూడా గౌరవం లేదు. గతంలో మా నాన్న ఎవరో రాజశేఖర్ రెడ్డి 7 కొండలు కాదు 2 కొండలే అన్నాడు. ఆయన ఎక్కడ పోయాడు తెలుసు మనకి. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లాగే తిరుపతి తిరుమల విషయంలో చేసిన తప్పులకే 151లోంచి మధ్యలోంచి 5 ఎగిరిపోయి 11 కూర్చోబెట్టారు. అది తెలుసుకో రోజా. మీరు చేసిన తప్పులకి ఆ దేవదేవుడు ఆల్రెడీ మీరు శిక్ష వేశాడు. ఇంకా మీరు ఇదే విధంగా దేవదేవుడి విషయంలో, ఆ వెంకటేశ్వర స్వామి విషయంలో మీరు ఇదే విధంగా వెళ్తే మీకు ఆ సున్నా అంటే తెలుసుగా మీకు, గుండు సున్నా దాంట్లో కూర్చోబెడతారు నెక్స్ట్ ఎలక్షన్ కి. గుర్తు పెట్టుకో ఆర్కే రోజా.